వేసవిలో చెమట సమస్యని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: చంగల్వ కోస్టు, చందనం, జటామాంసి, ఉలవపిండి. కావలసిన మూలికలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఇప్పుడు తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. దానికి ముందుగా ఒక బౌల్ రెడీగా పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే తయారు చేసుకోవడం చాలా తేలిక, బట్ ఇందులో ఉండేటువంటి మూలికలన్నీ ఏమేంటి, ఎందుకు వాడుతున్నాం అనేది ముందు చెప్పుకుందాం మనం. ఇందులో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే చెంగల్వ కోస్టు. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సమస్యను తగ్గించుకోవడానికి మనం ఏ మూలికలను సెలెక్ట్ చేసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ చెమట సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని గ్రూప్ ఆఫ్ మూలికలు, అంటే ఒక వర్గంగా చేసి పెట్టినట్టు మూలికలు ఉంటాయి అనమాట. ఒకలాగా పనిచేసే వాటి అన్నింటినీ ఒక గ్రూప్ లాగా క్లాసిఫై చేసి ఉంటారు. అందులో ఈ చెమటను తగ్గించడానికి కొన్ని మూలికల్ని ఒక గ్రూపుగా క్లాసిఫై చేసి ఉంచారు. అందులోంచి మళ్ళీ ప్రధానమైనటువంటి మూలికలతోటి మనం ఇప్పుడు ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇలాగా చాలా ముఖ్యమైన మూలికలతో తయారు చేసుకుంటున్నప్పుడు చాలా చక్కగా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది. ఇప్పుడు ఇందులో మనం అది ఈ చెంగల్వ కోస్టుని తీసుకుంటున్నాం కదా. ఈ చెంగల్వ కోస్టుకి ఏంటంటే చెమటని బాగా తగ్గించేసే గుణం ఉందన్నమాట. చెమట ఎక్కువ పట్టకుండా ఉండేలాగా ఈ మూలిక బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఒక మంచి సుగంధాన్ని కూడా ఇస్తుంది అనమాట. అందువల్ల శరీరం నుంచి చెమట వాసన అలాంటిది వస్తాయేమో అనేటువంటి బెంగ కూడా తగ్గించుకోవచ్చు. చెంగల్వ కోస్టుని చక్కగా మెత్తటి పొడిలాగా చేసేసుకుని ఇది 25 గ్రాముల పరిమాణంలో మీరు కొలతగా వేసుకోండి. మీకు చూపించడానికి మేము కొద్దిగా వేసి చూపిస్తాం. కొంచెం మనం ఒక 2 చెంచాలు ఈ చెంగల్వ కోస్టు చూర్ణాన్ని వేద్దామమ్మా. ఆ తర్వాత చెమటను తగ్గించడానికి లేకపోతే దుర్వాసన రాకుండా ఉండడానికి ఉపయోగపడేటువంటిది అందరికీ బాగా తెలిసినటువంటి చందనం. ఈ చందనానికి ఏంటంటే చాలా చలవ చేసే గుణం ఉంటుంది. అందువల్ల ఇది చెమటను తగ్గిస్తుంది, అంటే పిత్తదోషాన్ని తగ్గిస్తుంది, రక్తదోషాన్ని అంటే రక్తం దూషితం కాకుండా కూడా అరికడుతుంది ఇది. అలాగే చెమట కొంచెం ఉన్నట్టయితే కనుక దాని నుంచి దుర్వాసన రాకుండా ఉండేలాగా కూడా చందనం బాగా ఉపయోగపడుతుంది. చందనాన్ని కూడా మెత్తటి పొడిలాగా చేసేసుకోవాలి. ఇది కూడా మనం ఇందాక తీసుకున్నాం కదా 25 గ్రాముల చెంగల్వ కోస్టు చూర్ణాన్ని, అదేవిధంగా ఇది కూడా 25 గ్రాములు వేసుకోవాలి. మనం ఇందాక ఎంత వేసామో సుమారుగా అంతే ఇది కూడా వేయండి. 2 చెంచాలు వేసేసేయండి. తర్వాత మూలిక జటామాంసి, దీని తెలుగులో రుద్రజడ అని కూడా చెప్తూ ఉంటారు. ఇది కూడా ఏంటంటే నరాల మీద, అంటే నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేసి చెమటను తగ్గించేటువంటి గుణం ఉందన్నమాట. ఎందుకంటే చెమట పట్టడానికి ఉండేటువంటి రకరకాల కారణాల్లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద వచ్చేటువంటి కొన్ని కారణాల వల్ల కూడా కొంతమందికి బాగా ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది. ఈ జటామాంసి అనేటువంటిది నర్వస్ సిస్టమ్ని కొంచెం శాంతపరిచి చెమట ఎక్కువ పట్టకుండా ఉండేలాగా చూసేటువంటి మూలిక. జటామాంసిని కూడా చక్కగా మెత్తటి చూర్ణంలా చేసేసుకుని ఇది కూడా మనం ఇందాక ఎలా వేసుకున్నామో అలాగే 25 గ్రాముల పరిమాణంలో వేసుకోండి. మనం ఇందాకట్లాగా 2 చెంచాలు జటామాంసి చూర్ణాన్ని వేద్దామా. తర్వాత మనం తీసుకునేటువంటిది ఏంటంటే ఉలవలు. ఉలవలకి చాలా ప్రత్యేకమైన గుణం ఏంటంటే ఇది వాత దోషాన్ని అదుపులో ఉంచుతుంది మామూలుగా మిగతా అవసరాలు అవి ఉన్నప్పుడు. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా వాడుకోవడానికి కారణం ఈ చెమట ఎక్కువ పట్టడానికి ఉండేటువంటి ఒకానొక కారణం చర్మం కింద కొవ్వు ఎక్కువగా ఉండడం అనమాట. కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే కొంచెం ఒళ్ళు లావుగా ఉబ్బరంగా ఉన్నటువంటి వాళ్ళకి చెమట బాగా ఎక్కువ పడుతుంది. ఈ మన ఉలవలకి కొవ్వుని కరిగించేటువంటి గుణం ఉంది. సో కొవ్వుని కరిగించి చెమటను తగ్గించేటువంటి లక్షణం దీనికి బాగుంది. అలాగే చెమటను డైరెక్ట్గా చెమట ఎక్కువ పట్టకుండా చేసేటువంటి గుణం కూడా ఉలవలకి బాగా ఉందన్నమాట. ఉలవల్ని మెత్తటి పిండిలా చేసేసుకొని దీన్ని 75 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. అంటే మనం ఇందాక 3 మూలికలు తీసుకున్నాం, 25 గ్రాములు వేసుకున్నాం కదా. సో 3ంటికి సమానంగా ఉండేలాగా ఉలవపిండి వేసుకోవాలి. మీరు కొలత ప్రకారం 75 గ్రాముల ఉలవపిండి వేసుకోండి. మనం ఒక 6 చెంచాల ఉలవపిండిని ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు అన్నింటినీ బాగా కలిపేద్దాం అమ్మ. మనం చెప్పిన మూలికలన్నీ వచ్చేసాయి కదా, అన్నింటినీ బాగా కలిపేద్దాం. ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఎక్కడైనా బరకగా ఉన్నట్టయితే మనకి ఇంట్లో తెల్లటి బట్ట ఉంటుంది కదా, ఫైన్గా ఉండే తెల్లటి బట్ట,
దానిలో ఇది వేసేసి జల్లించేసుకుంటే మనకి బాగా ఫైన్గా చాలా మెత్తగా ఉండేటువంటి ఔషధం తయారవుతుంది. అంటే ఇప్పుడు అక్కడక్కడ కూడా మూలికలో మనకి కొన్ని పీచులు అవి వస్తూ ఉంటాయి. అవన్నీ ఉంచుకుని చర్మం మీద రుద్దుకున్నట్టయితే కాస్త చర్మానికి సున్నితంగా ఉండదు కదా, బరకగా ఉంటే కనుక. సో అందుకని తెల్లటి బట్టలో వేసి జల్లించేసి తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో పోసి భద్రపరచుకోవాలి. అలా చేసినట్టయితే మనకి చెమటను తగ్గించే ఔషధం రెడీ అయినట్టేనమాట. ఓకే డాక్టర్ గారు, మరి ఈ ఔషధాన్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా వాడుకోవాలో కూడా చెప్తారా? ఇది వాడుకోవడం కూడా చాలా తేలిక. దీనికి ఏంటంటే స్నానం చేసేటప్పుడు అంటే ఈ ఎండాకాలంలో చెమట ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు సబ్బును పూర్తిగా మానేసి ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ ఔషధ చూర్ణాన్ని స్నానం చేసేటప్పుడు ఒళ్ళు రుద్దుకోవడానికి, అంటే సున్నిపిండితో ఎలా రుద్దుకుంటామో అలా ఒళ్ళు రుద్దుకోవడానికి వాడుకోవాలి. ఈ విధంగా ఉదయము సాయంత్రము 2 పూట్ల కూడా చల్లటి నీళ్ళతో స్నానం చేస్తూ ఈ ఔషధంతో ఒళ్ళు రుద్దుకున్నట్టయితే కనుక ఈ చెమట సమస్య, అంటే వేసవిలో వచ్చేటువంటి చెమట సమస్యని చక్కగా తగ్గించేసుకోవచ్చు.